హాయ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ విజయ్ ఆఫ్ వెంగి. మనం మోడల్ పేపరు 3 అయితే సాల్వ్ చేస్తున్నాం. అందులో ఈ రెజ్యూమే తయారు చేయమని ఇచ్చాను. ఈ రెజ్యూమే తయారు చేసేటప్పుడు మనకి ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఇచ్చాను. ఇది ఫైనల్గా ఇలా కనిపించాలి. అయితే ఇలా కనిపించడానికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలనేది ఇక్కడైతే ఇచ్చాను. కానీ ప్రీవియస్ వీడియోలో ఇది చూసి మాత్రం నేను ర్యాండమ్గా ట్యాబ్ స్టాప్స్ అవన్నీ నేను ర్యాండమ్గా అప్లై చేశాను. కానీ మీరు ఇక్కడ ఉన్నట్టయితే అప్లై చేయండి. నారో మార్జిన్స్ పెట్టుకోవడం కాడ నుంచి సెంటర్ ట్యాబు 3 ఇంచ్ దగ్గర ఇమ్మన్నాను, రైట్ ట్యాబు 6.5 ఇంచ్ దగ్గర ఇమ్మన్నాను. ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐఎమ్ షూర్ మీకు అవి నేర్చుకునే ఉంటారు. జనరేట్ లైన్ చేయడం ఇవన్నీ ఓకే. అండ్ అక్కడ నేను ఇచ్చిన కెరియర్ ఆబ్జెక్టివ్ కాకుండా ఇందులో ఇచ్చిన కెరియర్ ఆబ్జెక్టివ్ కాకుండా ఇక్కడ ఫన్నీకి ఇచ్చిన కెరియర్ ఆబ్జెక్టివ్ని మీరు యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి కూడా చేయండి. అండ్ ఇక్కడ ఉన్న దాన్ని ఇటాలిక్ అండర్లైన్లో కూడా పెట్టండి. ఆల్రైట్, నేను అప్లై చేయమన్నట్టు లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ ఇవన్నీ మీరు చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఇది మళ్ళీ ఎందుకు చెప్తానంటే, ఈ టేబుల్ దగ్గర ఇవి ఇచ్చాను కదా, ఈ చిన్న పాయింట్స్, వీటిని కరెక్ట్గా మనం చేద్దామని చెప్పి అంతే. మేబీ ఇక్కడ ఒక చోట మీరు డిఫికల్టీ ఫేస్ చేయొచ్చు అని చెప్పి ఈ టేబుల్ గురించి మళ్ళీ చెప్తున్నాను. సో మనకి ఈ టేబుల్ అనేది ఇలా క్రియేట్ చేసి ఈ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సెంటర్ అలైన్ ఉండాలి, టెక్స్ట్ టేబుల్ అలైన్మెంట్స్ సెంటర్లో ఉండాలి. ఓకే. అండ్ అలౌ స్పేస్ బిట్వీన్ సెల్స్ 0.4. ఓకే, సపోజ్ మనం టేబుల్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడే ఇన్సర్ట్ చేస్తాను. టెక్స్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇన్సర్ట్ టేబుల్ 4 కాలమ్స్ కావాలి మనకి. మనం ఎక్కడి నుంచి అయినా చూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఇన్సర్ట్ టేబుల్. దిస్ ఈజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 అండ్ నెంబర్ ఆఫ్ రోస్ 4. నేను ట్యాబ్ ప్రెస్ చేశాను, అది కిందకు వచ్చింది. ఓకే, ఎంటర్. అండ్ ఇది మనకి ఎక్కడ ఉండాలి, ఈ టేబుల్ మొత్తం సెంటర్ లైన్లో ఉండాలి. సో దీన్ని మొత్తం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామనుకోండి టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుద్ది. కంట్రోల్ ఈ, అది ఆల్రెడీ సెంటర్ అలైన్మెంట్లోనే ఉంది. ఆల్రైట్, దీన్ని మనం కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ ఆర్ రైట్ అలైన్మెంట్. ఇదైతే ఇక్కడ నుంచి కదలట్లేదు. సపోజ్ మనం దీన్ని కొద్దిగా చిన్న చేసాం అనుకోండి. ఇప్పుడు కంట్రోల్ దీన్ని మొత్తం సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ అంటే సెంటర్ అలైన్మెంట్లోకి వస్తుంది. కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్, కంట్రోల్ ఆర్ రైట్ అలైన్మెంట్. సో మనకు కావాల్సింది కంట్రోల్ ఈ సెంటర్ అలైన్మెంట్లో పెట్టాను. రైట్, సో ఒకసారి మన ఇక్కడ ఉన్న డాటా అంతా ఎంటర్ చేద్దాం. కోర్స్, బోర్డ్, ఇయర్, పర్సెంటేజ్, బీటెక్, ఐఐటి, మోజువేట్. నేను ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, అది నెక్స్ట్ సెల్లోకి వెళ్తుంది. 2018 జస్ట్ 18 అండ్ 87 పాయింట్ సంథింగ్. అంటే ట్యాబ్, ఎంటెక్ ట్యాబ్, ఎన్ఐటి ట్యాబ్, 20 ట్యాబ్, సమ్ 89 పాయింట్ సంథింగ్ ట్యాబ్, పిహెచ్డి ట్యాబ్, ఐఐటి ట్యాబ్, సమ్ 25 ట్యాబ్, సమ్ లెట్ సే 78 పాయింట్ సంథింగ్. ఓకే, మొత్తం అయితే మనం ఎంటర్ చేసాము. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎలా ఉందో మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలి. డాటా ఎంట్రీ మీకు వచ్చి కాబట్టి అది నేను ఫాస్ట్గా ఏది అక్కడ ఉన్నది షార్ట్ కట్ రూపంలో ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి టేబుల్ అలైన్మెంట్ సెంటర్ ఇచ్చాము. సెంటర్ అలైన్ టేబుల్ టెక్స్ట్ బోత్ హారిజంటల్ వెర్టికల్ విత్ ఇన్ ద సెల్. సో దానికోసం మనం టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం టేబుల్ డిజైన్, టేబుల్ లేఅవుట్ రెండు వస్తాయి కదా, దీని దగ్గరికి వచ్చి ఇక్కడ మిడిల్ అనేది పెట్టాలి. సో ఇప్పుడు అన్నీ సెంటర్ అలైన్ అయితే బోత్ హారిజంటల్ అండ్ వెర్టికల్. ఆల్రైట్, మ్యాక్సిమం టేబుల్ ఇచ్చినప్పుడు ఇలా ఇస్తే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కొద్దిగా బోల్డ్లో ఉండాలంటే కంట్రోల్ బి, కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. ఓన్లీ ఇవి మాత్రమే, ఫస్ట్ లైన్ మాత్రమే కంట్రోల్ బి బోల్డ్లో ఉంచాం. ఓకే, అండ్ ఇవి కూడా బోల్డ్లో ఉన్నాయి కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి. నెక్స్ట్ అలౌ స్పేసింగ్ బిట్వీన్ సెల్స్ 0.4 సెల్ మార్జిన్స్ ఉన్నాయి. ఈ సెల్ మార్జిన్స్ అలౌ స్పేసింగ్ బిట్వీన్ సెల్స్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఈ టేబుల్ సెలెక్ట్ చేయకపోతే ఆ టేబుల్ ఇక్కడ ఉండే అంతకుముందు ఆ రెండు రావు. ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను.
టేబుల్ లేఅవుట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి సెల్ మార్జిన్స్ ఉంది. ఓకే, అలైన్మెంట్ అనే దాంట్లో అలైన్మెంట్ దగ్గరికి వచ్చి ఇక్కడ చూడండి ఎలౌ స్పేసింగ్ బిట్వీన్ సెల్స్ ఇది క్లిక్ చేసామనుకోండి, మనకి ఎంత కావాలో అంత. అక్కడ 0.4 ఇంచ్ అని ఇచ్చాను, అది మనం ఎంటర్ చేయొచ్చు. అండ్ టాప్ 0.3, 0.2, 0.9, 0.8, టాప్ 0.3, బాటమ్ 0.2, సో ఇది 0.9, 0.8. ఎలో స్పేసింగ్ బిట్వీన్ సెల్స్. ఎలో స్పేసింగ్ బిట్వీన్ సెల్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది అనేది ఈ సెల్స్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలనేది వస్తుంది. ఆల్రైట్, ఒకసారి ఇక్కడ నేను ఇంకా పెంచాను అనుకోండి స్పేసింగ్, లేటెస్ట్ 1 ఇంచ్ చేశాను అనుకోండి, ఈ సెల్స్ మధ్యలో ఉండే స్పేస్ అనేది మారిపోయింది అనమాట. ఓకే, సో దాన్ని మనం ఎంత కావాలంటే అక్కడ ఎగ్జామ్లో అడిగిన దాన్ని బట్టి మనం ఇవ్వాలి. ఓకే, సో అలాగా స్పేస్ ఎంత ఉండాలనేది మనం డిఫైన్ చేస్తాం ఇక్కడ సెల్ మార్జిన్స్ దగ్గరికి వచ్చి. ఆల్రైట్, యా. సో ఇది ఒక చోట కొద్దిగా మీరు ఇబ్బంది పడొచ్చామని ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. టెక్నికల్ స్కిల్స్ ఇది ఆల్రెడీ ఎంఎస్ ఆఫీస్ ఇవి ఈ మధ్యలో లీడర్ ఎలా వస్తుంది అనేది ట్యాబ్ స్టాక్స్ దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ప్రీవియస్ వీడియోలో. అండ్ ఈ బుల్లెటెడ్ లిస్ట్ దాన్ని మనం అడ్జస్ట్ ఎలా చేయాలో కూడా చూసాం మనం. ఈ ఇన్స్ట్రక్షన్ కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ ఇన్సర్ట్ డేట్కి మనకి ఆల్ట్ షిఫ్ట్ డి ఇట్స్ ఏ షార్ట్ కట్ అనమాట. సో ఇది అంతకుముందు నేను కాపీ చేశాను. సపోజ్ మనకు ఈ డేటే కావాలనుకోండి, నేను ఏం చేయొచ్చు అంటే ఆల్ట్ షిఫ్ట్ డి ప్రెస్ చేసామన్నమాట. మనం ప్రెస్ చేసినప్పుడు కరెంట్ డేట్ అయితే వస్తుంది. ఆల్రైట్, ఇక్కడ తీసేస్తున్నాను, ఆల్ట్ షిఫ్ట్ డి ప్రెస్ చేస్తే ఇది వచ్చింది. అదొక షార్ట్ కట్ నేర్చుకోండి, మేబీ ఎంసీక్యూస్లో కూడా అడగచ్చు. సిగ్నేచర్ లైన్ ఎలా ఇన్సర్ట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. లైన్ స్పేసింగ్ ఎలా ఇవ్వాలో కూడా అంతకుముందు చూసాము. ఫైండ్ అండ్ రీప్లేస్ వాడటం కూడా తెలుసు మనకి. అండ్ దీన్ని ఎలా సేవ్ చేయాలో కూడా మీకు తెలుసు. సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దీన్ని అంతకుముందు ఎలా ఉందో మీరు చూసి తయారు చేయండి. సో ఇది తయారు చేయడానికి కింద ఉండే ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అయితే చేద్దాం. ఇది నేను బ్యాంక్కి వెళ్ళినప్పుడు చూశాను. ఇది చూసినప్పుడే ఇది ఎంఎస్ వర్డ్లో తయారు చేశారని అనిపించింది. సో మనం దీన్ని ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఓకే, సో దీన్ని మనం తయారు చేయడానికి ఒక న్యూ బాక్స్ అయితే తీసుకుందాం. సారీ, న్యూ వర్డ్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రోస్ ఉన్నాయి. 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. సో నేను ఇన్సర్ట్ టేబుల్ దీని మీద క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4, ట్యాబ్ నెంబర్ ఆఫ్ రోస్ 12. ఓకే, ఫిక్స్. ఓకే చేసాం. అండ్ ఫస్ట్ ఇది మనకి బ్లూ కలర్ ఎస్బీఐ బ్యాగ్ కలరు, అండ్ ఇదేమో వైట్ కలర్లో ఉంది క్యాష్ డిపాజిట్ అనేది. సో దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మెర్జ్ సెల్స్ అనుకుంటాం. ఓకే, క్యాష్ డిపాజిట్. ఓకే, దీన్ని సెంటర్ వెళ్ళాను, కంట్రోల్ ఈ. ఇది ఎలా ఉందంటే వైట్ కలర్లో ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ హోమ్లో ఉంటుంది కదా, హోమ్ దగ్గరికి వచ్చి దీని కలరు వైట్ అని మార్చాం. సో ఇది మొత్తం వైటే కాబట్టి ఏం కనిపించట్లేదు. అండ్ ఈ సెల్ అంతా సెలెక్ట్ చేసుకొని టేబుల్ డిజైన్లోకి వెళ్ళి దీని షేడింగ్ మనం ఎస్బీఐ షేడింగ్ బ్లూ కలర్ కదా. సో యా, ఇదా ఎస్బీఐ కలరు. యా, మేబీ ఎస్బీఐ కలర్ ఇలా ఉంటుందేమో. ఇది ఇద్దాం, క్యాష్ డిపాజిట్ వైట్ కలర్లోకి వచ్చింది. అండ్ ఇవన్నీ మనకి లెటర్స్ కూడా అన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. సో మనం ఈ టేబుల్లో నుంచి ఇక్కడ నుంచి ఇవన్నీ డ్రాగ్ చేసి ఇవన్నీ సెలెక్ట్ అయిన తర్వాత హోమ్ దగ్గరికి వచ్చి ఇక్కడ దిస్ ఈజ్ ద కలర్ ఆఫ్ ద టెక్స్ట్, ఫాంట్ కలర్. సో దీన్ని మనం ఎస్బీఐ కలర్లో పెడదాం, దిస్ వన్. ఆల్రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏ టెక్స్ట్ ఎంటర్ చేసినా సరే
అది ఆ కలర్లోకి ఎస్బీఐ కలర్లోకి వస్తుంది, బ్లూ కలర్లోకి వస్తుంది. నోట్స్, నంబర్, రూపీ సింబల్, పైసా. అండ్ మీరు ఇంకోటి గమనించండి, ఇక్కడ అన్నీ మిడిల్లో ఉన్నాయి, కర్పూరం మిడిల్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని టేబుల్ డిజైన్ మిడిల్. ఇప్పుడు అంతా మనం ఏం ఎంటర్ చేసినా మిడిల్లోకే వస్తాయి అన్నమాట. నోట్స్, నంబర్, రూపీ సింబల్. రూపీ సింబల్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సింబల్స్ దగ్గరికి వెళ్ళి మనం ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్గా చూసినవన్నీ ఇక్కడ వస్తాయి. మీకు కనిపించకపోతే కనుక మోర్ సింబల్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫాంట్ నార్మల్ టెక్స్ట్, ఇదేమో కరెన్సీ సింబల్ వచ్చేలా పెట్టుకుంటే ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎతకాలి కొద్దిగా ఉంటుంది, చూడండి. ఇన్సర్ట్ అండ్ క్లోజ్. ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ క్లిక్ చేసిన తర్వాత అండ్ ట్యాబ్, క్యాపిటల్ P డాట్. ఆల్రైట్, తర్వాత 200 స్పేస్ స్మాల్ ఎక్స్. సో మనకి ఏమేమి ఉన్నాయి, 2000 నోట్స్ స్పేస్ స్మాల్ ఎక్స్. తర్వాత 500 నోట్స్ ఉన్నాయి స్పేస్ స్మాల్ ఎక్స్. 200 నోట్స్ స్పేస్ స్మాల్ ఎక్స్. 100 నోట్స్ స్పేస్ స్మాల్ ఎక్స్. 50 నోట్స్ స్పేస్ స్మాల్ ఎక్స్. 20 నోట్స్ స్పేస్ స్మాల్ ఎక్స్. 10 రూపీస్ నోట్స్ స్పేస్ స్మాల్ ఎక్స్. 5 రూపీస్ నోట్స్ లేవు కదా, ఉన్నాయా? మేబీ 5 రూపీ అక్కడ ఉన్నాయనుకుంటా, ఐ డోంట్ నో. 5 రూపీస్ నోట్స్. తర్వాత కాయిన్స్. సో ఇది ఇలా ఉంది. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బార్డర్ అయితే లేదు. సో ఈ బార్డర్ని ఎలా రిమూవ్ చేయొచ్చు? సో ఈ బార్డర్ రిమూవ్ చేసేది ఎక్కడ ఉంటుందంటే మనకి ఈ టేబుల్ లేఅవుట్ అనే దాంట్లో మనం డ్రా టేబుల్ సపోజ్ ఎక్కడన్నా సో దీన్నే ఒక 2 సెల్స్గా విడగొట్టాలనుకోండి. ఇలాగ మనం డ్రా చేసామనుకోండి, ఇక్కడ 2 వచ్చాయన్నమాట. సో అలాగా ఎలా మనం సెల్స్ని కొత్తగా డ్రా చేయొచ్చో టేబుల్ని, ఆర్ అదర్వైజ్ మనం డ్రా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇలా ఒక టేబుల్ డ్రా చేసి 1 2 అలాగా 1 2 ఓకే, సమ్ 3x3 టేబుల్ అయితే డ్రా చేసాం. అలాగా వీ కెన్ డ్రా ద టేబుల్. అలాగే వీ కెన్ ఎరేజ్ ద టేబుల్. సో దీన్ని ఒకసారి తీస్తాను. వీ కెన్ ఎరేజ్ ద టేబుల్. సో ఈ టేబుల్ మీద క్లిక్ చేసి టేబుల్ డిజైన్లోకి వచ్చి ఎరేజ్ ద టేబుల్. ఎరేజ్ దగ్గరికి వచ్చి ఈ ఎరేజర్ సింబల్ వచ్చింది కదా, ఇది పోయింది. సారీ, ఈ చిన్న లైను ఇది కూడా పోయింది. ఆ తర్వాత ఆ లైను పోయింది. ఆల్రైట్, సో ఇదంతా పోయింది. ఇప్పుడు మనం ఎక్కడైనా క్లిక్ చేసినా ఆర్ ఎస్కేప్ కొట్టినా అది అయితే పోతుంది అనమాట, ఆ ఐకాన్. ఇప్పుడు మనం నార్మల్గా మళ్ళీ టెక్స్ట్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఆల్రైట్, ఇక్కడ అది ఉండకూడదు కదా. సార్ టేబుల్ దగ్గరికి వచ్చి టేబుల్ డిజైన్, ఎరేజర్, ఇది అవసరం లేదు మనకి, సారీ. యా, సో ఇలా ఉండాలి. ఎస్కేప్ కొడుతున్నాను, పోయింది. ఇక్కడ టోటల్ అనేది ఉండాలి మనకి. ఓకే, ఇది కాస్త మిడిల్లోకి వచ్చేలా చూసుకున్నాం. ఇక్కడ మిడిల్లోనే ఉంది, ఆర్ ఇంకొద్దిగా దూరంగానే. యా, అక్కడ వరకు ఉంది, అంతే. అండ్ ఇవి మీకు టెక్స్ట్ బాక్స్, దాని కింద ఇంకోటి ఉంది. ఆ టెక్స్ట్ బాక్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్ట్ దగ్గరికి వెళ్ళి మనం టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, దీని దగ్గరికి వచ్చి సమ్ శాంపుల్ టెక్స్ట్ బాక్స్ ఆర్ డ్రా ఏ టెక్స్ట్ బాక్స్. డ్రా ఏ టెక్స్ట్ బాక్స్ దగ్గరికి వచ్చి
ఇలా చేయొచ్చు. ఆల్టర్నేటివ్లీ మనం ఏం చేయొచ్చు, కంట్రోల్ జెడ్. ఇక్కడైనా మనం టైప్ చేసేయచ్చు 1 ఆల్ చెక్స్ మస్ట్ బి క్రాస్డ్, ఆల్ చెక్స్ మస్ట్ బి క్రాస్డ్. అలాగా తర్వాత 2 ఇలా అయినా చేయొచ్చు. అదర్వైజ్ మనం ఒక చిన్న టేబుల్లో కూడా 1 by 1 సెల్ తీసుకోవచ్చు అనమాట. 1 by 1 సెల్ అన్న తీసుకోవచ్చు. ఇక్కడ 1 ఆల్ చెక్స్ మస్ట్ బి డ్రాన్. సెకండ్ పాయింట్, ప్లీజ్ మెన్షన్ యువర్ అకౌంట్. ఆల్రైట్, ప్లీజ్ యూజ్ సెపరేట్ స్లిప్స్. సో అలా 3 పాయింట్లు రాయొచ్చు. అంటే ఇవి కూడా మనకి బ్లూ కలర్లో కావాలంటే ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని హోమ్ దగ్గరికి వెళ్ళి మనం ఆ బ్లూ కలర్ ఉంది కదా, ఎస్బీఐ బ్లూ కలరు, అది అప్లై చేయొచ్చు. యా, ఎస్బీఐ బ్లూ కలరు ఇదేనా, వేరే కలరా? మేబీ దిస్ కలర్. యా, సో అలా మనం యాజ్ ఈజ్గా జనరేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇది లైన్, డాటెడ్ లైన్ ఉంది, అది మనం ప్రింట్ చేసినప్పుడు యాక్చువల్ కనిపించదు. జనరేట్ సెకండ్ పేజ్ అండ్ రైట్ ఐఎమ్ గోయింగ్ టు బై రోల్స్ రాయ్స్ ఏ కార్ సూన్ ఇన్ బోల్డ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం కంట్రోల్ ఎంటర్ కొడితే సెకండ్ పేజ్ వస్తుంది. ఇక్కడ కంట్రోల్ వి, ఐఎమ్ గోయింగ్ టు బై ఏ రోల్స్ రాయ్స్ కార్ సూన్. సో మన టార్గెట్స్ పెద్ద పెద్దగా ఉండాలి. కంట్రోల్ ఈ. సో దీన్ని కొద్దిగా బ్యూటిఫై కూడా చేయొచ్చు మనం, మొత్తం సెలెక్ట్ చేసుకొని. యా, ఆల్ రైట్. సేవ్ యువర్ ఫైల్. హాల్ టికెట్ నెంబర్ మధ్యలో హైఫెన్, అండర్ స్కోర్ కదా, హైఫెన్ క్వశ్చన్ 2. ఆల్ రైట్. సో ఇక్కడ మనకి ఇండెంటేషన్ మీరు గమనిస్తే చాలా దగ్గర ఉందన్నమాట సెల్కి, అందుకే నేను ఇండెంటేషన్ మార్చాను. ఇలా ఇది ఇండెంటేషన్, డిక్రీజ్ ఇండెంటేషన్ చేశాను. ఇంక్రీజ్ ఇండెంటేషన్ చేస్తే ఈ సెల్ నుంచి కొద్దిగా అటు వెళ్తుంది అనమాట. సో అందుకే నేను డిక్రీజ్ ఇండెంటేషన్ అయితే చేశాను. ఆల్రైట్, ఒకసారి కంట్రోల్ మనం పీడిఎఫ్ చేసి చూద్దాము. డెస్క్టాప్ మీద ఎస్బీఐ డిపాజిట్ కంట్రోల్ డి. యా, సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి లైన్స్ అయితే లేవు. ఇలా మనం క్రియేట్ అయితే చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఎంఎస్ఎస్ ఎక్సెల్ టాస్క్ అయితే చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.